కేసీఆర్ను దింపి తప్పు చేసినామా అని ప్రజలు ఫీల్ అయ్యే రోజు వస్తుంది అని కొద్ది నెలల కిందంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అని బీఆర్ఎస్లో అంటున్నారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి పాలమూరు రంగారెడ్డి కట్టింది టీఆర్ఎస్, కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్, చెరువులో పూడికేసింది టీఆర్ఎస్. ఇది వాళ్ళు చెప్తున్నారు. నువ్వన్న సుందిల నుంచి వచ్చిందా, నువ్వన్న అన్నారం నుంచి వచ్చిందా, నువ్వన్న కాళేశ్వరం నుంచి వచ్చిందా? ఇప్పటికైనా 10 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న వారినే భూస్వాములు అనడం, వాళ్ళ నెంబర్ చాలా తక్కువ, కొద్ది ఎకరాలే ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏముంటుంది? వాడు కొట్టుకుంటాడా, ఎదుటి ఈ ఏడాది సుమారు ఏడాది పాలన కాలంలో రైతులు హ్యాపీగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఇలా కాంటా పెట్టిన తర్వాత 3 నుంచి వారం రోజుల లోపల 3 రోజుల నుంచి వారం రోజుల లోపల ఎస్టీలపైన కేసులు కావడం వల్ల జైలుకి వెళ్ళడం జరిగింది కదా. వేరే దానిలో కుట్రలు చేసి దాన్ని చంపియాలి, కలెక్టర్లను చంపియాలి. వాళ్ళే కేసీఆర్ను ఓడించి తప్పు చేశామనే భావన ప్రజల్లో వస్తున్నది. మా బతుకులను నాగం చేసిన 12% రిజర్వేషన్ ఇచ్చిన మా బిడ్డ అన్నారు. ఏడికి పోయిన కేటీఆర్ పోతే చీకొడతాను, చీత్కరిస్తాను. ఏదో మొన్న ఆటో వాళ్ళ దగ్గరికి పోతే నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది. మరి ఏడాదిలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? సోషల్ మీడియాలో కనబడుతున్న వీడియోలు, మాటలు నిజంగానే వ్యతిరేకత ఉన్నదా? క్షేత్రస్థాయి అనుభవాలు ఏమిటి? ఏడాది పాటు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఏడాది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ ఏడాది పరిపాలన 11 నెలల పరిపాలన చూసి ఇంచుమించుగా 12 డిసెంబర్ 3 వస్తే 7 వస్తే 12 నెలలు అవుతుంది. జనమే అనుకుంటారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇనుప కంచెలను ఏ విధంగా తీసేసారు, కోట గోడలను ఏ విధంగా బద్దలు కొట్టిండ్రు, ప్రజలను ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలోకి ఏ విధంగా నెట్టిండ్రు అనేది ఇక్కడున్న అనేక మంది స్వేచ్ఛా వాతావరణాన్ని, ప్రజాస్వామిక విలువలను, ప్రజాప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిరక్షణను కోరుకున్న అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారనేది మీ అందరికి కూడా తెలిసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, సబ్బండ వర్ణాల యొక్క ఆకాంక్షలను నెరవేరే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇక్కడ కేసీఆర్ను దింపి తప్పు చేసినామా అని ప్రజలు ఫీల్ అయ్యే రోజు వస్తుంది అని కొద్ది నెలల కిందంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అని బీఆర్ఎస్లో అంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా అధికారం కోల్పోయిన వాళ్ళు ఎప్పుడో ఒక మాటలు అనక తప్పదు. ఎందుకంటే తమను సమర్థించుకోవాలంటే ఎదుటి దగ్గర చూడాలి. గత 10 సంవత్సరాల నుంచి మేము ఏం వెలగబెట్టినాం, ఏం ఒరగబెట్టినాం, ప్రజలు ఏం కోల్పోయిన అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడేదంతా కూడా ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలను ప్రశ్నించే హక్కుల నుంచి దూరం చేసినారు. పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి ఒక దుర్మార్గమైన నియంతృత్వ పోకడలతో ఒక రాచరిక పరిపాలన కొనసాగించనే కదా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఓటు రూపాన్ని నిన్ను ఇవాళ తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టింది. కాళోజీ నారాయణరావు గారి యొక్క సూక్తిని ఇలా మదిలో మననం చేసుకుంటూ ఓటేసి తెలంగాణ ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు మా హక్కులు మాకు కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఓటేసారు. ఇవాళ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి నీ మాయమాటలు నమ్మి మోసపోయిన ఫలితమే కదా 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో ప్రజాస్వామిక విలువలు, పౌర హక్కులను కూడా కాలరాశి ఒక నియంత్రిత పోగడతో కేవలం కుటుంబ రాచరిక పోగడలతో పరిపాలన కొనసాగించింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ ప్రజలందరూ కూడా తిరగబడి నిన్ను తరిమి కొట్టింది వాస్తవం కాదా? అప్పటి నుంచి కూడా ఇంకా మీరు పాఠాలు నేర్చుకోక ఇంకా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గున చందంగా మాట్లాడితే అది మీ విజ్ఞత. అది వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారెంటీలు నేను ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇవాళ
ఆ 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ మేము అమలు చేయలే. ఇవాళ మేము ఇచ్చింది ఉచిత బస్సు ఇస్తున్నాం. మేము చెప్తున్నాను ఇప్పుడు ఉచిత బస్సు నేను ఇచ్చినాం, మహిళలకు నగదు అవన్నీ చెప్తా నేను. సంవత్సర కాలం కారణాలు కూడా చెప్పాలి. చెప్పేటోడికి సిగ్గు ఉండాలి, అడిగేటోడికి వాడికి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి 7.5 లక్షల కోట్ల అప్పులోకి నెట్టిన వాళ్ళకా ఇంకా మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్న. వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఎక్కడిచ్చిండ్రు? వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు ఇలా ఫామ్ హౌస్ల పేరిట. ఇవాళ చెరువులను, కుంటలను కూడా ఇలా ప్రకృతిని కూడా వక్రీకరిస్తూ ప్రకృతిని కూడా ఏ విధంగా చిన్నాభిన్నం చేసినారో ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ దాంతోపాటు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా అని నేను అడుగుతుంది. ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతుంది. ఇవాళ దాంతోపాటు ఇంకా అనేకమైన హామీలు ఇచ్చిండ్రు కేసీఆర్. ఓడిపోయారు. అందుకే మేము చెప్పే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఇవ్వలేదు. మేము వచ్చిన 11 నెలల పరిపాలనలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ ఇస్తాను ఫ్రీగా ఇచ్చినాం. ఇవాళ ఇంచుమించు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇప్పటివరకే 50,000 ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్లు ఎవరిచ్చినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్లకు నియామక పత్రాలు అందించడం మేము. ఇవాళ దాంతోపాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసి చూపించడం ఇవాళ మేము. కాలేదంటే వారి యొక్క దౌర్భాగ్యం, వారి యొక్క పరిస్థితి అంతే. వారికి పైకి కిందికి పోయి చేస్తే మార్కెట్ తెలుస్తుంది ఇలా వాళ్ళకు. ఇలా వాళ్ళ మా మేధావులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఇలా పదవి కోల్పోయి పిచ్చిలేసి మతి భ్రమించి ఇలా వాళ్ళ యొక్క ఉన్న మైండ్ అంతా కూడా మనం ఏమంటారు మోకాలు చిప్పలలోకి పోయి లేకుంటే శీలమండలంలోకి పోయి వాళ్ళు మాట్లాడతారు అతనే. ఎందుకంటే అధికారం కోల్పోయి మతి భ్రమించి వాళ్ళు ఇలా రేపు ఎల్లుండో మెంటల్ హాస్పిటల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ పేర్లు తీయడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సిగ్గు లేక నీతి తప్పి ఇలా అన్నింటిని బరితెగించి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ పేరు తీయడం మాకు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇన్ని అనర్థాలకు కారణం వాళ్ళ పరిపాలన అని చెప్పి నేను అంటున్నాను. ఇలా ఏ అనర్థం జరిగింది? ప్రజాస్వామ్యం ఉండాలన్నా వద్దా? నీకు ప్రశ్నించే గుర్తుండేనా నీకు? మీరు ఒక జర్నలిస్టు, మీరు మాట్లాడగలిగినరా? ధర్నా చౌకని ఎత్తేసినారు, మీరు మాట్లాడగలిగినరా? ఎవరైనా స్వేచ్ఛాయుతంగా వచ్చి ఒక మంత్రి దగ్గరికి పోయి మాట్లాడగలిగినరా? కుటుంబం తప్ప ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు ఎవరికైనా అందుబాటులోకి వచ్చిండా? ఏ మంత్రి గారైనా ఎవరికైనా అందుబాటులోకి వచ్చిండ్రా? ఇవాళ మీరు సెక్రటరియట్ కోండ్రి, కలకలలాడుతుంది. ఇవాళ సమస్యలు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా మంత్రులను నిలదీస్తాను, మమ్మల్ని నిలదీస్తాను. నాయకులు మేము ఓడిపోయినప్పుడు కూడా మమ్మల్ని నిలదీస్తాను, ఈ సమస్య తీర్చమని చెప్పి మాకు రాగలుగుతాను. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు మాత్రం పాలు పంచుకోగలుగుతాను. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు సేవకులం తప్ప మేము ప్రజలకు పాలకులం కాదని చెప్పిండు ఆయన. అందుకే ప్రజాపాలన దిశగా ఇక్కడ ప్రగతి భవన్ ముంగట కూడా వారి ఇలా సమస్యలు వినడానికి ఇలా వారానికి 2 రోజులు వాస్తవాలు గుర్తించేందుకు కాంగ్రెస్ నాయకులు నిరాకరిస్తున్నారా ఏమిటి? వాస్తవాలను నిజంగానే సహృదయంతో నిజంగానే చెప్పినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వీకరించక తప్పదు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎటువంటి మార్పులు వచ్చినా చేర్పులు వచ్చినా అనేక మంది ఉద్యమ ఫలితాలు, అనేక మంది పోరాట యోధులు ఇవాళ ఈ దేశంలో గరీబీ హటావో నినాదంతో వచ్చి భూములను అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకుల జాతీయకరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రోటీ కప్డా ఔర్ మకాన్ అని చెప్పి ఇండ్లనిచ్చి ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నవరత్నాల పేరిట అనేకమైన ఫ్యాక్టరీలను నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బాక్రానంగల్, హీరాకుల్ లాంటి ప్రాజెక్టులను అనేక నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు కట్టింది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి కట్టింది టీఆర్ఎస్, కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్, చెరువులో పూడికేసింది టీఆర్ఎస్. ఇది వాళ్ళు చెప్తున్నారు. కాళేశ్వరం కడితే ఏమైందో కాలిపోయింది చూసింది కదా మీరు. కాళేశ్వరం తెలంగాణ పర్యటన శనేశ్వరం అయింది కదా. ఇలా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలను తగలబెడితే ఒక్క కాళేశ్వరం లేకున్నా కానీ ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామమైంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీపాద ఎల్లంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఇలా ఒక్క సుక్క నీరు నువ్వన్న సుందిల నుంచి వచ్చిందా, నువ్వన్న అన్నారం నుంచి వచ్చిందా, నువ్వన్న కాళేశ్వరం నుంచి వచ్చిందా, నువ్వన్న మల్లన్న సాగర్ నుంచి వచ్చిందా? ఆ మల్లన్న సాగర్ నిండింది, రంగనాయక సాగర్ నిండింది, శ్రీపాద ప్రాజెక్టు నిండింది. అలా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మాట్లాడడానికి లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషి పుట్టాక. అటువంటి మానము భేమ అన్నీ కూడా మర్చిపోయి ఇలా కేవలం అధికారమే పరమావధిగా ఇవాళ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు.
నీకున్న కొన్ని కూసడానికి కొన్ని యూట్యూబులు రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయని చెప్పి ఇలా కూసే వాళ్ళను రాసే వాళ్ళను పట్టుకొని ఇలా ప్రజాప్రభుత్వం పైన నిందలు మోపితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజాప్రభుత్వాన్ని మీరు ఎందుకు దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు పదే పదే? ప్రజలలో పోతున్నాం కాబట్టి, ప్రజల కొరకు పని చేస్తున్నాం కాబట్టి మాట్లాడతాం మేము. ఎవరు చేయరు, ఎవరు చేయలేదు కాబట్టి. గత 10 సంవత్సరాల్లో ప్రజలకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు కాబట్టి అంటున్నాను నేను. ఎప్పుడన్నా మీరు చూస్తే, మీరు జర్నలిస్టు ఎప్పుడన్నా మీకు ముఖ్యమంత్రి కలిసిండా? మీరు ఇవాళ ముఖ్యమంత్రి కావాలంటే, ఒక ఎమ్మెల్యే కావాలంటే, మంత్రి గారిని కలవాలంటే 24 అవర్స్లో మీరు కలవగలుగుతారు. ఇవాళ మాకు పలానా ఇంటర్వ్యూ కావాలంటే ఇవ్వగలుగుతారు. వాళ్ళకున్న ప్రియారిటీస్ని కూడా పక్కన పెట్టుకొని దాన్ని బట్టి మీకు ఇవ్వగలుగుతారు. ప్రజల సమస్యలు ఉంటే ప్రజల దగ్గరికి పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు పోయి ఆయన మాట్లాడగలుగుతారు. ఇవాళ ఏదైనా ప్రజల మధ్యలో చేస్తున్నాం మేము, ప్రజల కొరకు చేస్తున్నాం మేము. ఇలా మేము ఇచ్చిన ఇన్ని ఆర్థిక వనరులను చిన్నాభిన్నం చేసినప్పుడు కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇంచుమించు 75-80% ఇవాళ మేము నెరవేర్చినాం. ఇవాళ ప్రజలకు దగ్గరగా ఉన్నాం. ఇలా మేము రైతు భరోసా ఇబ్బడి ముప్పుడుగా రోడ్లకు, కొండలకు, గుట్టలకు ఇవ్వదలకు అశాస్త్రీయంగా ఇవ్వదలుచుకోలే. రైతు భరోసా ఎందుకు ఇచ్చిన కేసీఆర్ యొక్క కుట్ర చెప్పాలా నేను మీకు? కేసీఆర్ కుట్రనా? ఏ కుట్రతో చేసిండో చెప్తా. దాని మీద రైతులు నాదుకోవడం దాని మీద చెప్పండి. ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక విప్లవాలు వచ్చినాయి. ఇలా అందులో భాగంగా ఇక్కడ ఉన్న భూస్వాములు అందరూ కూడా భూములు వదిలిపెట్టిపోయినారు. భూములు వదిలిపెట్టి పట్టణాల చేత పట్టినప్పుడు అప్పుడు ఆ భూములన్నీ కూడా పడావడిపోయినాయి. ఇలా పడావడిపోయినాయన్నీ కూడా ఒక భూస్వామి వర్గానికి చెందిన వాళ్ళ భూములు అవి. ఆ భూములను ఇవాళ 2018 వరకు 19 వరకు ఇవాళ తనున్న ఏదైతే పహానీ ఉంటుంది, పహానీలో ఆక్రమణదారు ఉంటాడు, పట్టాదారు ఉంటాడు. ఆక్రమణదారు కారణంలో పలానా బుచ్చయ్య గారు ఉంటే బుచ్చయ్య గారి పేరు తీసేయించి ఇలా ధరణి పేరు మీద మోసాలు చేసి, ఎందుకంటే చట్టం కొన్ని హక్కులు ఇచ్చింది, రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఏదైతే వ్యక్తి 12 సంవత్సరాల 18 సంవత్సరాల ఆ భూమిలో నిరంతరంగా భూమిని సాగు చేసుకుంటే ఆయన హక్కుదారు అవుతాడు. కాబట్టి ఆ పహానీలలో ఆక్రమణదాని కారణంలో తీసేయించి పట్టాదారు కాలం పెట్టి దాని పేరే ఆయన ఒక హక్కును కల్పించాలని చెప్పి మళ్ళీ వాళ్లకు ఇలా రైతు బంధు పేరిట డబ్బులు ఇచ్చిండు. అందులో లాభపడ్డది ఎవరండి? సామాన్యులు లాభపడితే మాకు సంతోషం. కేవలం భూస్వాములు లాభపడ్డారు. ఎకరాల కొద్ది 100 ఎకరాలు రోడ్లలో పోతే వాటికి పే చేసిండ్రు. ఇలా పరికిరాని కొండలు గుట్టలకు ఇచ్చిండ్రు. ఇలా అందుకే ఇలా శాస్త్రీయబద్ధంగా మేము అందరం కూడా వాటిని ఇంటింటి కూడా క్రోడీకరించి ఆలస్యం కావచ్చు, మీకు ఇవ్వడంలో ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా రైతు బంధు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. కేసీఆర్ మాదిరిగా ముసలి కల్లీని మాత్రమో కేసీఆర్ తన స్వార్థం కొరకు చేయడం కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతుల కొరకు ఉంటుంది. కాబట్టి ఇలా 2 లక్షల రుణమాఫీ ఏకాలం చేసింది. పోయినసారి ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. 10 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న వారినే భూస్వాములు అనడం, వాళ్ళ నెంబర్ చాలా తక్కువ, కొద్ది ఎకరాలే ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, మిగతా తెలియదు నాకు. వారినే పట్టుకొని భూస్వాములకు ఎక్కిపించిండు, ఉన్నత వర్గాలకి ఎట్లా అనగలరు, ఎట్లా జస్టిఫై చేస్తారు దాన్ని? నేను ఒకటే మాట అంటున్నాను, మీరన్న సర్వే మీకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. రెవెన్యూ రికార్డు ప్రకారం చూస్తాం కదా, ఒక్కొక్క కంపెనీలు ఫామ్ హౌస్ల పేరిట ఒక్కొక్కల భూములు ఎప్పుడో తాత ముత్తాతల నాడు రోడ్లకు పోయినాయి. మీరు అన్ని పేపర్లో చూసిన శ్రీశైలం రోడ్డు పోతే దానికి పే చేసిండ్రు చెప్పి, గుట్టలకు పే చేసిండ్రు. అటువంటి దాన్ని మేము ఒప్పుకోం. శాస్త్రీయంగా రావాలి, ఏదైనా సామాన్యుడికి అందుబాటులోకి రావాలి. 100 ఎకరాలు ఉన్నవాడికి, 20 ఎకరాలు ఉన్నవాడికి, 30 ఎకరాలకు రైతు బంధు ఎందుకని మేము అంటున్నాం ఇలా అందుకే మేము రైతుల దగ్గరికి పోయినాం, మీ ఒపీనియన్ అడిగినాం. ప్రతి రోజు కూడా రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసినాం. సమావేశాలు ఏర్పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్లు తీసుకున్నాం. ఇలా రైతు రుణమాఫీ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఒపీనియన్లు తీసుకున్నాం మేము. అందుకే ప్రజాపాలన అన్న, ప్రజాప్రభుత్వం అన్న. నేను ప్రజల మధ్యలోకి పోతున్నాం, వాళ్ళ ఒపీనియన్లు తీసుకుంటున్నాం. అశాస్త్రీయంగా ఏదో ఇంట్లో కూర్చొని నాకు ఆలోచన వచ్చింది నేను చేస్తాను కాదు. వాళ్ళ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు కాదు. వాళ్ళ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏముంటుంది, వాడు కొట్టుకుంటాడా ఎదుటిని కొడతాడా తెలియదు. వాళ్ళ ఆ ప్రభుత్వం అట్లుండే. కాబట్టి అట్లా కాకుండా ప్రజాప్రభుత్వం అన్నది మీరు అన్నదానికి అందుకే చెప్తుంది. వాళ్ళ రైతు రుణమాఫీ చేసేటప్పుడు కూడా ప్రతి జిల్లాల్లో మేము మీటింగులు పెట్టినాం రైతులతోని, ప్రత్యక్షంగా మేము వాళ్ళతో కలుసుకున్నాం, వాళ్ళ యొక్క ఒపీనియన్లు తీసుకున్నాం మేము. అదే మాదిరిగా రైతు భరోసా విషయంలో కూడా మేము 7,500 ఇస్తాను. వాళ్ళు 5,000 ఇచ్చారు, మేము 7,500 ఇస్తాను. అది కూడా ఇస్తాం మేము. ఇన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా మేము ఇంచుమించు 75% 80% రైతు రుణమాఫీ చేసినాం.
ఏదైతే 2 లక్షల పైచీలకు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టిన వాళ్ళకు కూడా ఈ నెలలో చేస్తామని చెప్పినాం. డిసెంబర్ మాసంలో చేస్తామని చెప్పడం జరిగింది. రైతులు కాంగ్రెస్ ఈ సుమారు ఏడాది పాలన కాలంలో రైతులు హ్యాపీగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ముమ్మాటికి. ఎందుకంటే ఎట్లా చెప్పండి. ముమ్మాటికి ఎందుకు అని అంటున్నా అంటే, గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి మార్కెట్లో ఉన్నారు, ఐకేపీ సెంటర్లలో ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క కింటాకు 8 నుంచి 12 కిలోలు కోతలు పెట్టి ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో వడ్లు అమ్మిన తర్వాత నెలల తరబడి పైసలు రాకుంటున్నారు. ఇవాళ నిన్న మొన్న కూడా మీరు పేపర్లో చూసినారు. మాకు ఎక్కడ చూసినా కానీ ఒక బస్తాకు కిలోనే మేము కట్ చేసేది. కింటాల పేరు మీద 2 కిలోలు 2.5 కిలోలు మాత్రమే పోతాయి. అంటే బస్తానే పోతాయి. మా దగ్గర తరుగు అవన్నీ తాలు తరుగు ఇవన్నీ మాయిశ్చరైజ్ కట్టిందంటే దాని పేరు మీద పోతుంది. ఇవాళ కాంటా పెట్టిన తర్వాత 3 రోజుల నుంచి వారం రోజుల లోపల రైతు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఎక్కడ లేని మాదిరిగా ఇవాళ పంట వచ్చింది. ఒక 153 లక్షల మెట్రిక్ టన్నుల పంట వచ్చింది. పోయినసారి కంటే ఎక్కువ వచ్చింది. దేశంలోనే అత్యుత్తమంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రతి గింజ కొంటామని చెప్పినాం. మేము కొంటాం కూడా. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు గత పంట కాలంలో చూసినట్టయితే తడిసిన పంటను కూడా మేము కొన్నాం. కేసీఆర్ మాత్రం జూటా మాటలు చెప్పలేం. మేము హెలికాప్టర్లలో పోయి చూసి వచ్చి గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పలేం. మేము ఇలా అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల పంటలు నష్టపోతే ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత మాకు దక్కింది. రైతులకు మేము ఇలా మళ్ళీ ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో, పనిముట్లకు సబ్సిడీలు ఉన్నాయో ప్రతి పనిముట్టు కూడా సబ్సిడీ ఇచ్చే పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం. డ్రిప్ ఇరిగేషన్లో వాళ్ళు సబ్సిడీలు ఎక్కడి అన్నీ మర్చిపోయినారు. వాళ్ళు ఏమున్నా రైతు బంధాన్ని మీద ఒక అరిచేతిలో స్వర్గం చూపించారు అంతే తప్ప వాళ్ళు రైతు రుణమాఫీ చేయలే. రైతు బంధు ఒకటి చూసి దాని మీద తన వర్గానికి వాస్తవంగా చెప్పాలంటే తన వర్గానికి మేలు చేయడం కొరకు ఒక హక్కును కల్పించడానికి ఇలా గ్రామాల నుంచి పారిపోయిన భూస్వాములను తీసుకొచ్చి మళ్ళీ గడీలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకి దక్కింది. ఇలా ధరణి పేరిట. ఇది కదా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడేది. ఇది కదా తెలంగాణలో ప్రజల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది కదా. ఇక అది చూసి ఓర్వలేక ఇవాళ వాళ్ళకి కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడడానికి. మా పరిపాలన 11 నెలలు, వాళ్ళు 9.5 సంవత్సరాలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే కదా. రైతు రుణమాఫీ చేయలేకపోయింది కదా. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది కదా. ఒక ఉద్యోగం ఇవ్వలేదు కదా. ఆ 10 ఏళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము చెప్పినవి చేసినాము, చెప్పనివి చేసినామని చెప్పినవి నేను అడుగుతున్నా. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా చూయించుకుంటున్నా. ఒక్క డిఎస్సీ పెట్టినవా చూయించుకుంటున్నా. నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చినవా చూయించుకుంటున్నా. నేను ఎక్కడ భూములు ఆక్రమణ కాలేదో చెప్పుకుంటున్నా. నేను ఇలా మానవ హక్కులు ఎక్కడున్నాయి, పౌర హక్కులు ఎక్కడున్నాయి చూపించి నేరళ్ళగడ్డని మర్చిపోయినవా అని నేను అంటున్నా. ఇవాళ మిర్చి రైతులు గిట్టుబాటు ధర ఇవ్వంటే ఖమ్మంలో ఒక లాఠీ చార్జ్ చేసింది మర్చిపోయినవా అని నేను అంటున్నా. పోడు భూములు మాకు కావాలంటే తల్లికి పిల్లను వేరు చేసి తల్లులను జైల్లో పెట్టింది మర్చిపోయినవా అని నేను అంటున్నా. మంచిర్యాలలో మాకు భూములు కావాలని, మాకు పట్టా భూములు కావాలి, మాకు ఇళ్ళకు స్థలాలు కావాలంటే గిరిజనులు హరిజనులు అడిగితే వాళ్ళను బట్టలు కూడా చేసిన వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ లగచర్లలో కూడా ఎస్టీలపైన కేసులు కావడం వల్ల జైలుకి వెళ్ళడం జరిగింది కదా. లగచర్లలో మేము భూసేకరణ చట్టానికి లోబడి చేస్తున్నాం. మేము కొన్ని కుట్రలు పోయింది ఏంటంటే దేనికి పోయిన అక్కడికి భూసేకరణ చట్టానికి పబ్లిక్ మీటింగ్ దాని పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి పోయినాం మేము. అది చట్టబద్ధం కాదా? పబ్లిక్ ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ కొరకు పోయినాం మేము. వేరే దానిలో కుట్రలు చేసి దాన్ని చంపియాలి, కలెక్టర్లను చంపియాలి. వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మనుషులే చెప్పారు కదా. ఆయన వచ్చినోడు కూడా ఆ సురేష్ అనే వ్యక్తి కూడా పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా. అక్కడ దాడి అయిన తర్వాత ఎవరి ఫామ్ హౌస్లో? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏమన్నాడు కదా, ఆయనే చెప్పిండు కదా. మరి ఆ ఫోన్ కాల్స్ 100 కోట్లైనా ఇస్తాం, 10 కోట్లైనా ఇస్తాం, మీరు క్రియేట్ చేయమని చెప్పి ఒక మీటింగ్ జరిగే ముందు ఒక అనధికార ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్న వ్యక్తి ఒకప్పుడు, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యక్తి పనిచేస్తున్న వ్యక్తి, ఆయనకున్న అక్కడ పట్టణంలో మాజీ శాసనసభ్యునికి మధ్య సంభాషణ ఒక 60-70 కాల రూపాయలు అయింది కదా. అక్కడ నుంచి ఇలా A1గా ఉన్న A2గా ఉన్న సురేష్కు ఒక 20-30 సార్లు పోయింది కదా. ఎన్నడూ లేనిది ఆ విధంగా ఎందుకు పోయింది? ఇలా అంటే అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ నేను నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది. జరిగిన తర్వాత జరుగుతుంది. ఇలా నువ్వు మల్లన్న సాగర్లో ఊతకూత కోసింది వాస్తవం కాదా? ఏటిగడ్డ కిష్టాపురము ఇవన్నీ కూడా నీళ్ళలో మునిగింది వాస్తవం కాదా? జనాలందరూ కూడా మాకు కావాలంటే మాకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మాకు డబ్బులు ఇవ్వమంటే వాళ్ళని కొట్టింది వాస్తవం కాదా? నెలల తరబడి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తే నిర్దాక్షిణ్యంగా ఇనుప బూట్లతో నువ్వు వాళ్ళని తొక్కింది వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదు? ఏది మాట్లాడడానికి మీకు చిన్నగా సిగ్గు లేదని అందుకే అంటున్నాను నేను. కానీ ఇక్కడ కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడినట్టుగా మీడియాలో వచ్చింది.
కేసీఆర్ను ఓడించి తప్పు చేశామనే భావన ప్రజల్లో వస్తున్నది లేదా వస్తుంది? నేను ఇంతకుముందే మాట్లాడినాను. 10 సంవత్సరాల పరిపాలనలో మీడియా సంస్థలను కొన్ని నెలకొల్పుకున్నారు, కొన్ని యూట్యూబ్ సంస్థలను నిర్మించుకున్నారు, సోషల్ మీడియా గ్రూపులను ఎంకరేజ్ చేశారు, లక్షల రూపాయల జీతాలు ఇచ్చి. ఎందుకంటే ఒక ప్రైవేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఒక చక్రవర్తులు రారాజులు చక్రవర్తులు ఉంటారు కదా, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి కొంతమంది గోబెల్స్ ప్రచారకర్తలను పెట్టుకుంటారు. ఆ గోబెల్స్ ప్రచారకర్తల్లో భాగమే తప్ప ఇంకోటి కాదు అది. కేసీఆర్ను ఓడిపోయిందని చెప్పి ఎవరు బాబులే అయ్యా బాబు రాను అని ఎవరు అడుగుతలేరు. ఏడికి పోయిన కేటీఆర్ పోతే చీ కొడతాను, చీత్కరిస్తాను. ఏదో మొన్న ఆటో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చిన బిడ్డ అన్నారు. నిన్నడికి నేను ఎక్కడ మన ఈ వరంగల్ డోర్నకల్కి ఎక్కడ పోతే మహబూబాద్ పోతే ఆడ కూడా అన్నారు కదా, మా బతుకులను నాగం చేసిన 12% రిజర్వేషన్ ఇచ్చిన మా బిడ్డ అన్నారు. మా భూములు లాక్కున్నది నువ్వే కదా, ముస్లింలకు కూడా 12% రిజర్వేషన్ ఇచ్చిండా? కేటీఆర్ పోతే వేలాది మంది వచ్చి జై జయ వీడియోలు తిరుగుతున్నారు. తరలించే జనం, తరలి వచ్చిన జనం కాదు, తరలించిన జనం, తరలి వచ్చే జనం కాదు. అంటే ఎవరు తరలించి టీఆర్ఎస్ తరలించుకున్నారు అంతే కదా మరి. స్వడబ్బా పరస్పర డబ్బా కొట్టుకోవడానికి తరలించుకున్న జనం, అది తరలి వచ్చిన జనం కాదు. అది రేవంత్ రెడ్డి తరలి వస్తున్నారా? తప్పకుండా. నేను చూసిన కదా ప్రత్యక్షంగా. నేనైతే వీడియో చూసింది, మహిబాద్లో కేటీఆర్ వచ్చిన వేల మంది వచ్చారు. వస్తారు. రేవంత్ రెడ్డి తరలి వచ్చిన వాళ్ళు ఎక్కడ చెప్పండి నాకు. తరలి వచ్చిన వారంటే వారికి వారు వచ్చేవాళ్ళు, తరలించే వారంటే ఎక్కడ వస్తారు? రేవంత్ రెడ్డి ఎక్కడ వచ్చారు? ముఖ్యమంత్రి వేములవాడలో వచ్చిండ్రు, మొన్న నా దగ్గర వేములవాడలో వచ్చిండ్రు జనం, తండోపతండాలకు వచ్చిండ్రు. కోపం లేదా జనంలో? కోపం లేదా? ఒకడో అరడో ఇటువంటి వాళ్ళు ఉంటే ఉంటారు, ఉండకుండా ఉన్నారని నేను అంటలేను. ఎటువంటి సన్యాసులు ఏదైనా ఒక మెంటల్ బ్లాక్తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, విచక్షణ లేని వాళ్ళు, దానికి దీనికి తేడా తెలియని వాళ్ళు, ఏమైనా కేవలం ఒక అధికారమే పరమావధిగా. ఇప్పుడు నా దగ్గర కూడా ఉంటారు చాలామంది. ప్రజల సొమ్మును పంచభూతాలలో దేన్ని కూడా వదులుకుంటే దోసుకున్న ఉన్నారు. నీళ్లను, చెట్టును, గుట్టను, పుట్టను, నీళ్ళలో ఉన్న చేపను, నీళ్ళలో ఉన్న ఇసుకను అన్నిటి దోసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ యొక్క దోపిడీ విధానానికి అడ్డుకట్టపడ్డది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టపడ్డది వాళ్ళు, అందుకే వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళతోనే అటువంటి మైండ్ సెట్తో ఇంకొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఎవరు ఉన్నారా? అటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల కొరకు ఉంటుంది. కాంగ్రెస్ ప్రజల కొరకు ఉంటుంది. మీరే చెప్పింది ఇంతకుముందు మాట్లాడుకుంటూ. మా దానిలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువ, పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. మాకు మేమే మాట్లాడుకుంటాం ఇది తప్పు అని చెప్పి. అదే కేసీఆర్ దగ్గర ఎవరికైనా దమ్ము ధైర్యం ఉందా? మా ముఖ్యమంత్రి దగ్గరకు మేము అంటాం, మీరు మాట్లాడుతున్న విధానం తప్పు, ఇది తప్పు, ఇది మన పద్ధతి కాదు, ప్రజలకు మంచిగా అని చెప్పగలిగే శక్తి మాకుంటుంది. మీరన్న కేటీఆర్ దగ్గరను కేసీఆర్ దగ్గర ఎవరైనా మాట్లాడగలుగుతారా? దున్నపోతు ఈనిందిరా అంటే దూడం కట్టేయమంటే బాపు అని అడుగుతారు. అటువంటి పరిపాలన అంతే చూస్తున్నాం కదా మేము. అంతకుముందు అంతే జరిగింది. డూడు బసవనలు తప్ప అక్కడ ఎవరు ఉన్నారా? జీ హుజూర్లు, డూడు బసవనలు తప్ప ఎవరు ఉన్నారా? స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రశ్నించే హక్కులు, ప్రశ్నించే గొంతులు ఉన్నాయి ఆడ? జార్ఖండ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఒక 3-4 స్థానాలు మినహా మిగతా జరిగిన ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. 120 స్థానాల్లో పోటీ చేస్తే మొత్తంలో అది 20 స్థానాల గెలవగలిగింది. ఎందుకు? జనరల్గా ఏముంటుంది సార్ అంటే బుచ్చయ్య గారు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వస్తుంటాయి బై ఎలక్షన్స్లో. అదే జరుగుతుంది. సరే, మహారాష్ట్రలో జరుగుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉంటాయి. జార్ఖండ్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వెర్డిక్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు బేటీ బహన్, అదేదో సిస్టమ్ పెట్టినారు వాళ్ళు. అక్కడ పెట్టినప్పుడు డెఫినెట్గా కొంతసేపు మేర ప్రజలు దానికి ఆకర్షితులవుతారు. ఆకర్షించినప్పుడు ఓటర్ అవుతుంది. ఇలా ఆ గెలుపు ఏదో చూసి అట్లంటే మన అంతకుముందు లోక్సభలో ఇండియా కూటమి గెలిచింది, అవునా కదా? మెజారిటీ సీట్లు ఇండియా కూటమి వచ్చింది మహారాష్ట్రలో. జార్ఖండ్లో ఇండియా కూటమి తక్కువ వచ్చింది, ఆడ ఎన్డీఏ కూటమి వచ్చింది. అంటే పరిస్థితులను బట్టి ప్రజలు వాళ్ళ అవసరాలను బట్టి ఓటింగ్ చేసుకుంటారు, అంతే తప్ప దానికి పీఠాలు కదిలిపోయినాయి. అంటే అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ రూలింగ్ గవర్నమెంటే వచ్చింది. ఇక్కడ ఇది రూలింగ్లో ఉంది కాబట్టి ఇది వచ్చింది జార్ఖండ్లో. అట్లాంటి వయనాల్లో అత్యధిక మెజార్టీతో లేదు సార్. ఈ ప్రశ్నకు సమాధానం సరిపోయింది, జస్టిఫై అయినట్లే అనుకుంటున్నారా? ప్రజలు నిర్ణయించారు దానికి. ఎవరు కాదు, ప్రజలు న్యాయ నిర్ణేతలు. అంటే దీంట్లో మనం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక మమ్మల్ని ప్రజలు నమ్మలేదు మహారాష్ట్రలో అర్థమైంది, అక్కడ వాళ్ళని నమ్మలేదు అర్థమైంది. ప్రజల నమ్మకం కదా నేను చెప్పేది.
ప్రజల నమ్మకం, ప్రజలు గెలిపించుకుంటారు. మన గెలిపోవడం మన మీద ఉండయి, ప్రజల యొక్క ఇష్టాయిష్టాల మీద ఉంటాయి. ప్రజలు మహారాష్ట్రలో ఆ కూటమి కావాలనుకుంటే గెలిపించిండ్రు. కానీ ఇప్పుడు అట్లాంటి మరి భారత్లో నాకు 494 సీట్లు వస్తాయని చెప్పిండు మోడీ గారు. ఏమైంది? సాగు తప్పి కన్నులు ఒట్టబోటి దగ్గరికి వచ్చిండ్రు. అంతే ఉంటుంది. ఇప్పుడు నమ్మకము అనేది ప్రజలకు నమ్మకం కావాలి. అంటే మనం మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికలు చూసినాం, తర్వాత నిన్న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసినాం. సో నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ పరంపరకు వారికి విజయం కొనసాగింపుగా ఉన్నది. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అది దాని నేనేమంటున్నా పిచ్చన్న గారు, మీలాంటి విశ్లేషకులు ఉన్నప్పుడు దాన్ని విశ్లేషించాలి. ప్రశ్న కొరకు కాదు. ప్రశ్న తనే జనరల్గా మనం వృత్తిలో భాగంగా వేస్తుంటాం. మనం మోడీ గారు, అమిత్ షా గారు ఈ వ్యవస్థలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తున్నారు, వ్యవస్థలను వాళ్ళ యొక్క ఎలక్షన్ల కొరకు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఇవాళ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గున చందంగా వాళ్ళ యొక్క విధి విధానాలు ఉంటున్నాయి. జమిలీ ఎలక్షన్ చేస్తామని చెప్తున్నారు. నేను ఒకటే మాట, మహారాష్ట్ర లాంటి ఒక రాష్ట్రంలో ఒకటేసారి ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. 1వ విడత, 2వ విడత, 3వ విడత. అంటే మహారాష్ట్ర లాంటి ఒక్క రాష్ట్రంలోనే ఒకటే రోజు నాడు ఒకటే టైంలో మీరు ఎలక్షన్ కండక్ట్ చేసే సత్తా మన దగ్గర లేదు. ఇప్పుడు మోడీ గారిని అకామిడేట్ చేయడానికి కొరకు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 45 రోజులు ఎలక్షన్ కండక్ట్ చేసింది మొన్న పోయిన ఎలక్షన్లలో. ఎందుకంటే ఇక్కడ ఈ ఫేజ్లు అయిపోయాక మోడీ గారు అక్కడ పోవాలి, ఈ ఫేజ్ అయిపోయాక మళ్ళీ అక్కడ పోవాలి, ఆ ఫేజ్ అయిపోయాక ఇక్కడ పోవాలి. అంటే ఒక సుదీర్ఘమైన ఎలక్షన్ ప్రక్రియ అవసరమా? మళ్ళీ దానికి నేను ఇవాళ జమినీ ఎలక్షన్లు పెడతానంటాను ఆయన. ఇలా ఇటువంటి శక్తులను ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఈడీలు సిబిఐలు వస్తాయి. ఎవరి మీద వస్తాయి? ప్రతిపక్ష పార్టీల మీద వస్తాయి. అదే ఈడీ సిబిఐలు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే గట్టి నాయకులు నుండి మళ్ళీ చేరిండో వాళ్ళ అన్ని కేసులని పోతాయి. ఇవన్నీ మీలాంటి వాళ్ళు గమనించాలి. ప్రశ్న కొరకు వేసిన బాగుంది నాకు. దాన్ని ఎన్నుకున్న ఆంతర్యం ఏమైంది మీరు కూడా ఆలోచించాలి, లోతుగా విశ్లేషించాలి కదా. డెఫినెట్. ఎందుకంటే 2014 తర్వాత నుంచి భారత రాజకీయాలలో వచ్చిన మార్పు చాలా క్లియర్ కనబడుతున్నది. దీన్ని మనం గుణాత్మకమైన మార్పుగా, ఇది ఏ దిశలో ఉంది కాదు, ఒక మార్పు వస్తున్నది. కానీ ఈ మార్పుని వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తున్న పదజాలం కానీ వారి భావజాలం కానీ పబ్లిక్లో ఒక తరం పోయి కొత్త తరం వచ్చింది. కొత్త తరాన్ని పట్టుకుంటున్నదా అనేది ఎందుకు పట్టుకోలేకపోతే ఎందువల్ల? ఒకటి 2 మీరు అన్నదానిలో వాస్తవ దూరంగా ఉందని నేను అనుకోవట్లేదు. అందులో నాతోని చాలామంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తుంది. భారత రాజ్యాంగం మీద ఇప్పుడున్న భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని మనం అనేక సందర్భాల్లో మన రాజ్యాంగమే చెప్తుంది. దాన్ని చాలామంది ఇప్పుడు ఏంటంటే విభజించి పాలించాలనే స్థితికి పోయింది రాజకీయాన్ని. ఎందుకంటే అధికారమే పరమావధిగా కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి అధికారాన్ని చేకట్టుకునే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రజలను విభజించాలనే ఆలోచన పోతుంది. ఒక సైకిక్ థింగ్ క్రియేట్ చేస్తాం, ఒక ఎమోషనల్ సైకిక్ థింగ్ క్రియేట్ చేస్తాం జనంలో. ఇవాళ రేపు ఇంతకుముందు ఒక్కొక్క యూనివర్సిటీలు అంటే అవి విజ్ఞానానికి వికాస భాండాగారాలు ఉండేవి. ఇలా ఆ యూనివర్సిటీలలో ఎక్కడైనా రాజకీయ చర్చ జరుగుతుందా? ఎంతసేపు నేను ఎంత స్కోర్ వచ్చింది నాకు, ఆ స్కోర్తో నాకు గేట్ ఎంత వచ్చింది, జిమాట్ ఎంత వచ్చింది, నా నెట్ ఎంత, నీటి క్వాలిఫికేషన్ ఎంత వచ్చింది, దాని తర్వాత నేను అమెరికా పోతున్నా తీసుకుపోతున్నాను అనేది రాజకీయ చర్చకు. ఇంతకుముందు నేను చదివినప్పుడు అనేకమైన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఎక్కడో గొడవ దొరికితే మనం ఇక్కడ స్పందించేవాళ్ళం. దానివైపు యువత ఆ విచక్షణ కోల్పోయింది, ఆలోచన శక్తిని కోల్పోయింది. ఇప్పుడు ఎంతసేపు కెరియర్ ఏమనంటే కెరియర్, నా కెరియర్ నాకు ఉండాలి, నా భార్య బాగుందా, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుంది, అది చేయొద్దని నేను అంటలేను, చేయాలి. అల్టిమేట్గా భార్య పిల్లలను, తల్లిదండ్రులను, కన్న తల్లిదండ్రులను, పుట్టిన ప్రాంతాన్ని, పెరిగిన గ్రామాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఆటోమేటిక్గా సమాజాన్ని కూడా చూడాలి కదా. ఆ సామాజిక బాధ్యతను విస్మరించండి. ఒక యుఫోరియా క్రియేట్ చేస్తారు. ఆ యుఫోరియా నుంచి వచ్చి ఇవాళ విభజించి పాలించే ధోరణికి తీసుకొచ్చిన వాళ్ళ. ఇది ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, అనేకమైన కులాలు, మతాలు ఇవి ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి నువ్వు బయట వారేయగలుగుతావా? ఇండియా నుంచి చేయగలుగుతా? శక్తి ఉందా మీకు?
లేదు. కానీ ఓట్ల కొరకు మనం చేస్తున్నాం పని, అది తప్పని నేను అంటున్నా. ఇలా ప్రాంతం పేరు మీద కొందరు, కులం పేరు మీద కొందరు, మతం పేరు మీద కొందరు విభజించి పాలించనే సిద్ధాంతం కొరకు తీసుకొచ్చి ఎక్కడో బూచి ఎక్కడ లేని ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ ఉగ్రవాదం వ్యాధికి వస్తుంది, ఎక్కలేని రాగానే పంజాబ్లో టెర్రరిజం వ్యాధికి వస్తుంది, ఎక్కడ మా ఇవాళ లాడ్లీ బేటీ బహార్ ఇవన్నీ స్కీమ్ వ్యాధికి వస్తుంది. నేను అనేది ఏంటంటే ఏదైనా భారతదేశాన్ని సమిష్టిగా సమగ్రంగా కలిపి ఉంచే దిశగా ఆలోచన విధానం ఉండాలి తప్ప కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ చేసినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలే, నేను ఏ పార్టీ చేసినా ఇక అది దాని కొరకు ఉండాలి తప్ప ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడిన తప్పు అని భారత్ జోడో యాత్ర చేసిండు, భారత్ జోడో యాత్ర చేసిండు, దానికి వేరే వాళ్ళు మాట తప్పే ఉందల్లా. భారత్ జోడో యాత్ర చేసిన దానికి ఫలితం, భారత్ జోడో యాత్ర అని చెప్తున్నాను, భారత్ జోడో యాత్ర చేసిండ్రు. భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత భారతదేశంలో అయితే అందరూ ఆయనకు అనుకూలంగానే ఓటించినట్టు లెక్కనే కదా. ఎందుకంటే నువ్వు 500 సీట్లలో 490 సీట్లు ఆయన చెప్పినావు. ఏమైంది నీకు అంటే నీ జనాలు యూత్ కానీ ఎవరైనా కానీ ఆయన యొక్క భావజాలంతో ఆయన యొక్క ఆలోచన విధానంతో నడుచుకున్నట్టే కదా. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఎలక్షన్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉండే దృష్టి ఒకటి ఉంటుంది, ఒక రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఒకటి ఉంటుంది, ఓటింగ్ సరళి ఆ విధంగా ఆధారపడి ఉంటుంది. ఒకటే ఎలక్షన్లో మీరు మొన్న చూడండి, కంటోన్మెంట్లో కూడా బై ఎలక్షన్ జరిగింది. కంటోన్మెంట్లో ఎవరికి వేసిన రోడ్డు అంటే జనం అనేది వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది, వాళ్ళకు ఒక నిబద్ధత ఉంటుంది, వాళ్ళకు ఇది చేస్తే మనకి ఇది వస్తుంది కాబట్టి దాన్ని మనం చేయాలి, ఇక్కడ ఈ ప్రభుత్వం ఉంది నేను గెలిపించాలి. రెండోది ఉన్నది, వాళ్ళు చూస్తాను, జనం చాలామంది చూస్తాను ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉంటే బీజేపీ ఉన్న రాష్ట్రాలకు చాలా అనుకూలంగా డబ్బులు పోతున్నాయి కాబట్టి మేము చేస్తే బాగుంటుందేమో, మాకు కూడా వస్తుందేమో ఆలోచన ఉంటుంది. ఎందుకంటే జనానికి కావాల్సింది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అదే ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చిండ్రా, మాకు వచ్చింది, మాకు ఏదైనా మాకు చక్కగా జరిగిందా, ఇది 10 బీఆర్ఎస్ పబ్లిక్లో మళ్ళీ అది అవుట్రేజ్ అవుతున్నది, బీఆర్ఎస్ ప్రజలు వస్తున్నారు అని అక్కడక్కడ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఒక పామును చంపేస్తారు, ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుకుంటుంటివి, పామును చంపేసిన తర్వాత పోతే దాని మీద కొంచెం కిరసనాయలు వద్దుంటివి, కిరసనాయలు పోతే తూకాడిస్తుండే కానీ బతుకుతుండే, అది అల్టిమేట్గా తగలబెడుతుంటుంది. దాన్ని కిరసనాలు పోసినప్పుడు అది తిట్ట తోకాడిస్తుండే, అల్టిమేట్గా అది దాని పరిస్థితి అదే, అంత ఉందా అంతే, దాని పరిస్థితికి అంతే. ఇంకా దానికి నాయకుడు ఎవరు? ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నా, ఇన్ని రకాలుగా ఇప్పుడు మనం మాట్లాడినాం కదా, ఈ సమస్యలలో ఇమిడియట్ నాయకుడు వాళ్ళలో ఎవరున్నారా? ఇంత డీప్గా ఆలోచించి పనిచేసే విధంగా, ఓన్లీ రెచ్చగొట్టే విధంగా ఇలా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు పనిచేసే రాజకీయంలో అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరిట వాళ్ళు సోనియా గాంధీ దయ వల్ల ఇవాళ వాళ్ళు అయిన తప్ప వాళ్ళకు లేకుంటే రాజకీయ భవిష్యత్తు ఎక్కడండి? ప్రజలు గమనిస్తలేరా ఏ విధంగా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు దోచుకొని తిన్నారు, దాచుకున్నారు, ఇవాళ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినారు? ఎవరికి అందుబాటులో ఉన్నారండి వాళ్ళు? ఎవరి మెప్పు కోసం పనిచేసిన వాళ్ళు? ఏ వర్గాన్ని వాళ్ళు ఆదుకున్నారు చెప్పండి? కానీ కాంగ్రెస్ ఎలక్షన్ పెట్టండి రాజకీయాలు తప్ప, అక్కడ బై ఎలక్షన్ వస్తే దళిత బంధు, ఫలాని మా దగ్గర బై ఎలక్షన్ వస్తే రేషన్ కార్డులు, ఫలాని కార్డు అది వస్తే అప్పుడు పెన్షన్లు, ఇది తప్ప వాళ్ళు చేసింది ఏముందండి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఉమ్మడి పాలకులు ఉంటే జనానికి కూడా బోర్ వచ్చింది. ఎన్ని రోజులు ఉమ్మడి పాలకులు అంటారు? మీరు ఉన్నారు, మీరేం చేసి చెప్పండి అనేది వచ్చింది. వాళ్ళు బాగలేరని మీరు వచ్చిండ్రు, మీరు వచ్చినాక మీరు మళ్ళీ పోయిన ప్రభుత్వం బాగాలేదు, మీరే బాగలేరంటున్నా, మీరే బాగలేరంటున్నా అడిగేవటంలే. నేను వచ్చింది 10 సంవత్సరమే, వాడు 10 సంవత్సరాలు చేయింది, నేను 9 నెలలు ఏం చేస్తా అని నేను అంటున్నా. ఆ యొక్క బేరీజ్ ఎందుకు లేదు నేను అంటున్నా. 9.5 సంవత్సరాలకు నా 10 నెలల పాలనకు నువ్వు బేరీజ్ వేస్తే దానికి ఎట్లా కరెక్ట్ అవుతుంది? తప్పదు, ఎందుకంటే తూకమేయడం అన్యాయమే కదా. నేను ఇచ్చిన హామీలలో నేను ఎన్ని హామీలు నెరవేర్చిన అనేది మీరు మాట్లాడు, అది మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు, 100 రోజుల్లో అమలు చేస్తున్న విషయాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయాలు, వీటిని మాట్లాడదాం. నేనేమంటున్నా సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల వాళ్ళు ఒక్కసారైనా ఒక డిఎస్సి వేసినరా? మేము డిఎస్సి వేసినాం కదా, ఉద్యోగాలు ఇచ్చినాం కదా. గ్రూప్ 1 పేపర్లు ఎన్నిసార్లు అమ్ముకున్నారు వాళ్ళు?
అమ్ముకున్నారంటే దాన్ని మేము చెప్పలేదు, మూలాలు ఎక్కడికి వెళ్ళినాయి. పేపర్ అయితే అవుట్ అయింది, లీక్ అయింది వాస్తవం, క్యాన్సర్ అయింది వాస్తవం, అవునా కదా? కళ్ళం గట్టి ఉంది కదా అంతా. ఇలా మనం గ్రూప్ 1 మేము కండక్ట్ చేసినాం కదా, గ్రూప్ 3 కండక్ట్ చేసినాం కదా మొన్న, అవునా కదా? తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా మీకు శ్వేతపత్రాలు మేము ఒకటి ఉన్నాయి కదా. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, కేవలం 60,000 కోట్ల అప్పుతో ఉన్న రాష్ట్రం ఇలా 7.5 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కదా. ఇది ఇప్పుడు దాంతోపాటు 40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పెట్టిపోయింది కదా. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఒక 35,000 కోట్లకి ఇచ్చిపోయినారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్. ఇవాళ వాళ్ళు చేసిన అప్పులకు సంవత్సరానికి మన బడ్జెట్ ఎంత? 1,50,000 కోట్లు అనుకోండి మీరు. 1,50,000 దాటిండే కదా వాళ్ళు పెట్టినది. ఏమైంది ఇప్పుడు? చెప్పుడు సార్ చెప్తాం సార్, ఇంప్లిమెంట్ చేయాలి కదా. దీనికి ఇంత అని చెప్పి తుపాకిరామని మాటలు మందు చెప్తాం. మన ఇంటి కూడా తుపాకిరామని వస్తుండే, చిన్నప్పుడు మీరు కూడా చూసాను అనుకుంటా. ఒక తుపాకీ పట్టుకొని టూబ్ పెట్టుకుని వస్తుండే. వాడు చెప్పిన మాటలు అంటే చాలా నవ్వుకుంటుంటాం మనం. కేసీఆర్ చెప్పినా గతినే నవ్వుకోవాలి మనం, కేటీఆర్ చెప్పినా గదే నవ్వుకోవాలి. అలా ఇచ్చిన బడ్జెట్ ఎంత, వాస్తవాలకు దగ్గరికి ఎంత ఉంది? ఇలా వాస్తవాలకు ఎంత దగ్గర అయింది? ఇవాళ మేము చెప్తున్నాం ఒకటే మాట, మేము పెట్టిన 1,40,000 కోట్లు, 1,50,000 కోట్లు బడ్జెట్ ఉంది. అందులో 75,000 కోట్లు మేము నెలగానే మిత్రులు కట్టాలి. నువ్వు చేసిన అప్పులకు 75,000 కోట్లు మిత్రులే కట్టాలి. నేను చెప్తున్నాను, నెలకు 6,500 కోట్లు కడితేనే ఉన్నాం ఇప్పుడు మేము. నువ్వు చేసిన అప్పులే కదా, మేము చేసిన పాపం కాదు కదా అది. మరి ఇవన్నీ ఇచ్చుకుంటా మేము చేసుకుంటూ రావాలి ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే, మీలాంటి మిత్రులను అడిగేది ఏంటంటే, మీరంతా విజ్ఞులు. వాళ్ళ దేశం మాయాల పోవద్దు మీరు. వాళ్ళని అడుగును ప్రశ్న అడిగేటప్పుడు, సరే సన్యాసికి 6,500 కోట్లు నువ్వు చేసిన పాపమే కదా అని అడుగు. ఈ అప్పు నువ్వు చేసిన పాపమే కదా అని అడుగు. వాడు రాసిండు, వాడు కూసిండు, నేను వేసిన అన్నది కాదు కదా. మనం ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తులుగా, విజ్ఞులుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. సరే పార్టీలు ఏదైనా ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు. మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళ అప్పులు ఉన్నాయి, మీరు కడుతున్నారు. బహుశా రాబోయే 4 ఏళ్ళు ఎట్లా ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం సార్, మేము ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఇవాళ మేము ముబ్బడిగా అప్పులు చేస్తలేం. నీ డబ్బులు కట్టుకుంటూనే ఒకవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలంగా తీసుకుపోతున్నాం. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 100 రోజులలో ఇస్తాం నేను చేసి అనుకున్నప్పుడు అక్కడ అప్పు మేము 3 లక్షల కోట్లు అనుకున్నాం. మేము అనుకున్నప్పుడు 3 లక్షల కోట్లు లెక్కలు పత్రాలు తీస్తే 7.5 లక్షలు వెళ్ళింది. ఆ 7.5 లక్షలు కాక ఈ 43,000 కోట్లు, ఈ మళ్ళీ 38,000 కోట్లు, అంటే ఇంచుమించు 8.5 లక్షల కోట్లు అప్పు తేలింది. ఆడ 8.5 లక్షల కోట్ల అప్పుకు గత ప్రభుత్వం చేసినా కానీ నేనైతే మిత్తి కట్టాల్సిందే కదా. మిత్త కట్టకుండా నన్ను తీసుకుపోయి నడిపేదాలు నిలబెడతా కదా. మరి నువ్వు అయినప్పటికీ కూడా ఆ 75,000 కోట్లు 40 నుంచి 45,000 కోట్లు దేనికి పోతాయి? జీతాలకు, పెన్షన్లకు పోతాయి. జీతాలకు, పెన్షన్లకు పోతే ఇంకో 15,000 కోట్లు, 20,000 కోట్లు మన దగ్గర మిగులుతాయి. ఆ 15,000, 20,000 కోట్లలోనే మనం ఈ అభివృద్ధి చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నేనంటే మీలాంటి విజ్ఞప్తి, దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మాట్లాడే ముందు, మీరు విశ్లేషించే ముందు ఇదంతా కూడా విశ్లేషించాలి. ఇవాళ మేమున్న దానిలో, మాకున్న లిమిటెడ్ సోర్సెస్లో మేము ఉచిత బస్సు ఇచ్చినామా లేదా మహిళలకు? అదే మాదిరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినామా లేదా మేము? అదే మాదిరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామా చేయలేదా మేము? అంతేకాకుండా ఇవాళ 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామా చేయలేదా? ఏమనంటే నేను నోటిఫికేషన్ ఇచ్చిన, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళకైతే నువ్వు ఉద్యోగం ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా, నేనే కదా ఇచ్చింది. ఇలా జీతాలు ఇస్తుంది కూడా నేనే కదా, నా ప్రభుత్వమే కదా. ఇలా రేపు పొద్దుగల మేము ఇంకా వాళ్ళకు ఇంకో హామీ ఇచ్చినాం, రైతు భరోసా 7,000 ఇస్తాం తప్పకుండా. దాంతోపాటు రేపు పొద్దుగల కొత్త ఇండ్లు ఇస్తున్నాం మేము. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఎవరికి ఇచ్చినావు? ఎక్కడ ఇచ్చినావు చూపించు. ఇలా మేము 500 మొత్తం ఇందిరా ఇల్లు 5 లక్షల చొప్పున మేము ఇస్తాం. మన ఇల్లు కట్టుకోమంటే మన మట్టి గంగపాలు చేస్తే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆలోచన విధానంతో పోతుంది. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవన్నీ చేసినట్టు మీకు చెప్పినాం. కమ్యూనిస్టులు చాలా పోరాటాలు చేస్తారా చేయరా? అరే దున్నేవానికే భూమి ఇవ్వాలి, వీడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, వీడికి కూలీ పెంచాలి అని చెప్తారు. పాపం వాళ్ళ పోరాటాన్ని మెచ్చుకోవాలి, మనం చేతులైతే దండం పెట్టాలి. ఎందుకంటే ఏమి రాదని తెలిసి, మేము అధికారం లేవని తెలిసి కూడా వాళ్ళు కొట్టాడుతున్నారు. కానీ దాన్ని దేశ చరిత్ర తీసుకున్నట్టయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా బ్యాంకుల జాతీయకరణ చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. రాజభవనాల రద్దు చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పనికిహార పథకాన్ని తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ళ పేరు ఇల్లు ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవాళ కూడా ఇస్తుంది అదే అంటున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, నీ 70 ఇళ్ళు ఏడిచ్చినావు చెప్పు అంటున్నా. నువ్వు బర్రెం కట్టేసుకుంటున్నావా, నీ కొన్ని కమ్ముకుంటున్నావా, నీ అల్లుడొత్త రూమ్ ఇచ్చినావా, నీ బిడ్డెత్త రూమ్ ఇచ్చినావా,
ముసలోడు వాళ్ళ అన్నాడా? ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండబోతున్నాయి ముందుకు తెలియదు మనకు. ఇక్కడ ఈ 11 నెలల ఏడాది పాలన నడుస్తున్న తీరు ఎట్లా ఉంది? ఇది ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వ మంత్రులందరూ కూడా ప్రజల ఆశయాల మేరకు పనిచేస్తారు కూడా. ఎందుకంటే మేము ఒక ప్రజాపాలకులుగా ఉండాలనుకున్నాం. ప్రజలకు పాలకులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా ఉండాలనుకున్నాం. ప్రజల దగ్గరికే మా ప్రభుత్వం అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఏదైనా ఇంతకుముందు అప్లై చేస్తే వాడు చెప్తే అప్లై చేయాలంటే అప్లై చేసినప్పుడల్లా ఓ 100 రూపాయలు అవుతుండే జిరాక్స్ కాపీ, దానికి ఫోటోలు, మళ్ళీ అది చూసేది లేకుండే. దాంతోపాటు ఇలా సమగ్ర కులగణన పెట్టి ఏది ఎవరి వాటా ఏంది అనేది నిర్ధారించే దిశగా కూడా ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. తప్పకుండా ఏ హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, అటు సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు కానివ్వండి, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు కానివ్వండి, ప్రజల యొక్క అవసరాల రీత్యా కానివ్వండి, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందైతే ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆలస్యం కావచ్చు కొంతమేర, ఇక్కడున్న ఆర్థిక పెసులుబాటు కానీ గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక అవకతవకల వల్ల కావచ్చు, కానీ కొంత ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పటికి కూడా నిలబెట్టకుండా పోమని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వం, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇలా ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజాప్రభుత్వంగా ఈ 11 నెలల పరిపాలన కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ భావస్వేచ్ఛను తెలుపుకునే విధంగా, ఇలా ప్రజలను ప్రశ్నించే గొంతుకులను నొక్కేయకుండా, నేరళ్ళ ఘటనలను రానియకుండా, మల్లన్న సాగర్ ఘటనలను రానియకుండా ఇలా మేము చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే కుట్రలు చేసి మీరు చేస్తే మేము ఏం చేయలేం. కుట్రలు చేసి ఇలా చంపించాలి, ఐఏఎస్లను చంపించాలి, ఐపీఎస్లను చంపించాలి, ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలి అని చెప్పి ఇక్కడ తిట్టుకుంటూనే అక్కడ పోయి కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకు నిజంగా కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి, వాళ్ళకు ఆ భగవంతుడు మంచి జ్ఞానబోధ చేయాలని, ఈ ప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుందని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, విపక్షం పరిస్థితి ఏమిటి, రాబోయే రోజుల్లో పాలన ఎట్లా ఉండే అవకాశం ఉన్నది, తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.